కూడా దీనికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని కూడా ఇక ప్రచురించారు. ఇక రాష్ట్రంలో 5 రోజుల రాష్ట్రపతి పర్యటన శీతాకాల విడిదిలో భాగంగా 17 నుండి 21 వరకు రాష్ట్రపతి నిలయంలో బందోబస్తు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష. ఆర్డీఏ అమలులో నిర్లక్ష్యం, 2 ఐఏఎస్లకు హైకోర్టు నోటీసులు, న్యాయస్థానం ఆదేశాలు చేసింది, బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాకర్ రావు లొంగిపో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి సుప్రీంకోర్టు షాకింగ్ చెప్పింది. ప్రభాకర్ రావును అయితే లొంగిపోవాలని సుప్రీంకోర్టు మరి ఆదేశించింది. ఇక ప్రభాకర్ రావు గారు లొంగిపోకుండా అట్టట్టే దేశ పర్యటనలు చేస్తా అటు ఇటు ఉన్నారంటే మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి కూడా మనం ఒకసారి చదువుదాం. ప్రభాకర్ రావు లొంగిపో ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు షాక్. ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు సూచించింది సుప్రీంకోర్టు. విచారణ సమయంలో ఆయన ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణ వచ్చే శుక్రవారం పర్యవేక్షిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకువెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో గురువారానికి వాయిదా వేస్తుంది. ఈ పిటిషన్పై గత నెలలో నవంబర్ 18వ తేదీన వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరపు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. డిజిటల్ ఎక్విప్మెంట్ పాస్వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతో పాటుగా విచారణకు ఆయన ఏమాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనల ద్వారా వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐక్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్నారు మరి ప్రభాకర్ రావు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుని లొంగిపోవాలని మరి పోలీస్కి కానీ లేదంటే న్యాయ వ్యవస్థకి కానీ సహకరించాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే మరి ఆదేశించింది. ప్రభాకర్ రావు 100% లొంగిపోవాలి. లొంగిపోకపోతే మాత్రం సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా అతను మరి లొంగిపోకపోతే చాలా మరి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది. అదే సమయంలో ప్రభాకర్ రావుకి ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకోవడానికి కూడా క్యారేజీ పంపించడానికి కూడా ఆయనకి ఇంటి భోజనం ఇవ్వడానికి మరి కోర్టు అనుమతినిచ్చింది. ప్రభాకర్ రావుని ఎటువంటి విధంగా వేధించవద్దని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. అతను కస్టడీలోకి వస్తారని మరి ఇవన్నీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పిన తర్వాత మరి ప్రభాకర్ రావు 100% లొంగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి చూడాలి రానున్న రోజుల్లో ప్రభాకర్ రావు ఎంత త్వరగా లొంగిపోయి ఈ కేసుకి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు ఏమైనా ఇస్తారేమో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మెస్సీ ఫుట్బాల్ను ఆహ్వానించారు, రాహుల్ గాంధీ ఆహ్వానించా మనం చదువుకున్నాం ఇది. అలాగే మీకంటే ముందు అసరుద్దీన్ ఓవైసీ బెటర్ అని కూడా ఇక చెప్పారు. ఇక మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసు విచారణకు గైర్హాజరవడంతో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రత్యేక కోర్టు నాన్ బెయిల్ వారెంట్ను జారీ చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుపై గురువారం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు విచారణకు మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత హాజరు కావాల్సి ఉంది. అయితే కేసు విచారణ హాజరు కాకపోవడంతో ఎన్బిడబ్ల్యూ జారీ చేసినట్టు కోర్టు కేసు విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేసే క్రమంలో నాగ చైతన్య సమంత విడాకులపై తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పదమైన దీనిపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ తన పరువుకు నష్టం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సాక్షులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తొలా